టికెట్ కూడా బుక్ చేసుకున్నాను, మళ్ళీ చూస్తాను ఖచ్చితంగా. ఫ్యామిలీ కూడా మొత్తం చూడాలి. సెంటిమెంట్ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. మనకు మొత్తం అంటే ఇట్లాంటి సినిమా మనకి ఇప్పటివరకు రాలేదు. అంటే మన సీ మీద మన అన్ని హాలీవుడ్ మూవీస్ అదే చూస్తాం, కానీ జాక్ స్పారో ఆ క్యారెక్టర్ చూస్తాం, కానీ దేవర క్యారెక్టర్ అనేది ఇప్పుడు గుర్తుండిపోతుంది మనకు. మీకు హైలైట్స్ ఏమనిపించినాయి మరి? హైలైట్స్ ఫైట్స్ బాగున్నాయి భయ్య, ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుంది, కోటా డైరెక్షన్ బాగుంది, మనకి అదేమంటారు స్టోరీ బిల్డింగ్ కూడా మంచిగా ఉంది. అంటే సెట్స్ లేక అనిపించదు మనకి, ఏదో నిజంగా సముద్రంలోనే ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే సీ ఫీల్ వచ్చింది మనకు. ల్యాగ్ ఉంది అంటే కొంచెం సెకండ్ హాఫ్ లో ఒక 2-3 మినిట్స్ ఫాల్స్ వల్ల ఉంటుంది, కానీ మనకి స్టోరీ ఇన్వాల్వ్ అయినామంటే ల్యాగ్ ఉండదు, ఏముండదు. ఆచార్య కన్నా 100 times బెటర్. దాంతో అసలు కంపేర్ అయ్యొద్దు ఈ మూవీని. మొత్తం ఎన్టీఆర్ యాక్టింగ్ అంతా. క్లైమాక్స్ ఎలా అనిపించింది భయ్య? క్లైమాక్స్ బాగుంది భయ్య. పార్ట్ 2కి బాధేసిందా క్లైమాక్స్ లో? అంటే కొంచెం ఎమోషనల్ అయినాము, ఇక అది చెప్పేస్తే మనకి అది ఉండదు, అది అందరూ ఎక్స్పీరియన్స్ చేయాలి థియేటర్ లో. క్లైమాక్స్ మాత్రం బాగుంది, పార్ట్ 2కి లీడ్ బాగుంది, అంటే మనం చూడొచ్చు అన్నట్టుంది పార్ట్ 2 అట్లా. సైఫ్ అలీ ఖాన్ ఎలా చేస్తారు మరి? సైఫ్ అలీ ఖాన్ కూడా బాగా చేసిన. ఎన్టీఆర్ తర్వాత ఎవరు యాక్టింగ్ ఎక్కువ అంటే సైఫ్ అలీ ఖాన్. అంటే ఆయన కూడా 2 లుక్స్ ఉంటాయి, ఓల్డ్ లుక్ ఉంటుంది, న్యూ లుక్, మన యంగ్ లుక్ ఉంటుంది. రెండింటిలో బాగా ఎన్టీఆర్ తర్వాత సైఫ్ అలీ ఖానే బాగా చేసిన. అంటే శ్రీకాంత్ గారు కూడా బియర్డ్ పెట్టుకొని చేశారు కదా. శ్రీకాంత్ కూడా 2 క్యారెక్టర్, అంటే మనకి పాస్ట్ అవుతుంది, ఫ్యూచర్ అవుతుంది, మన ప్రజెంట్ అవుతుంది కదా. అట్లానే శ్రీకాంత్ కూడా యాక్టింగ్ బాగా చేసిన, అజయ్ కూడా బాగా చేసిన. ప్రకాష్ రాజ్ రోల్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఉంటుంది. ప్రకాష్ రాజ్ అంటే మనకు మొత్తం నరేషన్ చేస్తుంటాడు ఆయన, అంటే బాగుంది. ఇంకా ప్రకాష్ రాజ్ అంటే మనకి తెలిసిన యాక్టర్, ఆయన టోప్ యాక్టింగ్ చేసి అందరు ఒక్కరని కాకుండా అందరు మంచి యాక్టింగ్ చేశారు. ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుద్దా? సెంటిమెంట్ బాగుంది మూవీలో, మన యాక్షన్ తర్వాత సెంటిమెంటే బాగుంది. రేటింగ్ 4.5.